వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. ఎడపల్లి గ్రామ సర్పంచ్ మోతే నీలారాణి సాంబయ్య కాళేశ్వరం టీవీతో మాట్లాడుతూ ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా వారి ఆశీస్సులతో నిలబెట్టారు. అందుకే నేను భారీ మెజారిటీతో గెలిచాను. గ్రామంలో ఉన్న పనులను చేయిస్తూ ప్రజల అండదండలతో పనిచేసే అండగా ఉంటానని తెలిపారు. ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎడపల్లి గ్రామ పంచాయతీ ఆదర్శ గ్రామ పంచాయతీగా సెలెక్ట్ అయింది కాబట్టి అభివృద్ధిలో ముందు ఉంటాను. ఇందిరమ్మ ఇండ్లు 5 మంజూరు అయినవి, లబ్ధిదారులకు కట్టుకోవడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇండ్ల కోసం మంత్రితో మాట్లాడి భారీగా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రజలు నా దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యను మంత్రి దృష్టికి తీసుకువెళ్ళి అధికారులతో మాట్లాడి ప్రతి సమస్యను పరిష్కారం ఏర్పాటు చేశాను. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ మహేష్, ఉప సర్పంచ్ రాజమద్దుల కృష్ణ, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి సర్పంచ్ మోతే నీలారాణి సాంబయ్య అని నేను గ్రామ పంచాయతీలో ఇప్పటి వరకు అభివృద్ధి పనులు, వీధి లైట్లు, డ్రైనేజీలు, బోర్ మోటార్లు, డ్రైనేజీ క్లీనింగ్, ఇందిరమ్మ ఇండ్లు కూడా 5 మంజూరు అయినాయి మా ఊరికి. అవి కూడా ఇప్పుడు అభివృద్ధిలో అది కట్టుకోవడం జరుగుతుంది. అట్లాగే మా ఊరు ఎడపల్లి గ్రామం భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలంలోని ఎడపల్లి గ్రామం ఆదర్శ గ్రామంగా సెలెక్ట్ కావడం జరిగింది. కాబట్టి మంత్రివర్యులు ఐటీ మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు మా ఊరిని దృష్టిలో ఉంచుకొని నిరుపేద కుటుంబాలు చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇండ్లు లేవు, చాలామంది ఉన్నారు. మా ఊరికి ఇందిరమ్మ ఇండ్లు భారీగా మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాము. అట్లాగే కొత్త డ్రైనేజీలు కూడా తీయాలి, 2 బోర్ మోటార్లు కూడా మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నాము. స్కూల్ పిల్లలు ఆవరణలో చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకు ఒక స్కూల్ కాంపౌండ్ వాళ్ళు మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నాము. పాత అంగన్వాడీ కేంద్రం కూడా ఒకటి మధ్యలో ఆగిపోవడం జరిగింది, వాటికి నిధులు కేటాయించి వాటిని పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాము. ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి, ప్రజలు పదే మా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి మా ఊరిని మీ దృష్టిలో ఉంచుకొని దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు మా మనవిని ఆలకించి మా ఊరిని డెవలప్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఈ ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మిమ్మల్ని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంతకుముందు మహిళా సంఘాలకు వివో బిల్డింగ్ కూడా శాంక్షన్ అయింది, కానీ ప్లేస్ లేనందున అది మళ్ళీ రిటర్న్ పోయింది. అది ప్లేస్ మాకు ఎక్కడన్నది చూపించి మేము వివో బిల్డింగ్ కట్టుకునేలా మాకు సహాయం చేయగలరు. ఆదర్శ గ్రామంగా ఎడపల్లి గ్రామం సెలెక్ట్ అయింది కాబట్టి మరిన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఆ సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరించి ఆదర్శ గ్రామంగా మేము తీర్చిదిద్దుకొని మీ ముందుకు వస్తాం.